నువ్వు నాకు అబద్ధం చెప్పినందుకు నాకు బాధ లేదు, కానీ ఇక నుండి నేను నిన్ను నమ్మలేనని బాధపడుతున్నాను. నీ మంటలో నువ్వు దహనం అవ్వటానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆ బూడిద నుండి మళ్ళీ కొత్తగా పుట్టగలవు. నీకొక మార్గం ఉంది, నాకొక మార్గం ఉంది. మరి సరైన మార్గం, చక్కటి మార్గం, ఏకైక మార్గం అనేది అది అసలు ఉండదు. ప్రేమ గుడ్డిది, స్నేహం కళ్ళు మూసుకొని ఉంటుంది. ఒంటరితనంలో నీకు నువ్వు హాని చేసుకుంటావు. గుంపులో అందరూ నీకు హాని చేస్తారు. ఇప్పుడు ఎంచుకో, నీకు ఏమి కావాలో. జీవితం యొక్క ఎందుకు తెలిసినవాడు దాదాపు దేనినైనా భరించగలడు. జీవించటానికి ప్రోత్సాహం అవసరమైన ఏకైక జీవి మనిషి. ప్రేమించబడాలని పట్టుబట్టడం అహంకారాల్లోనే అతిపెద్ద అహంకారం. వాస్తవాలనేవి ఉండవు, ఉండేదల్లా వివరణ మాత్రమే. ప్రపంచంలో 2 రకాల వ్యక్తులుంటారు: తెలుసుకోవాలనుకునేవారు మరియు విశ్వసించాలనుకునేవారు. ప్రపంచం అందమైనది, కానీ దానికి మనిషి అనే జబ్బు ఉంది. మనస్సుపై పట్టు ఉండాలి, దాన్ని వదిలేస్తే నీ మెదడుపై నియంత్రణ కోల్పోతావు. మనుషులు నిజాన్ని వినటానికి ఇష్టపడరు, ఎందుకంటే వారు తమ భ్రమలు నాశనం కావటం తట్టుకోలేరు. ప్రేమ లేకపోవటం వల్ల కాదు, స్నేహం లేకపోవటం వల్లే వివాహంలో అసంతోషం ఉంటుంది. ఒక ఆడది శృంగారం కోరుకుంటే ఏ విధంగానైనా ఆమె దాన్ని పొంది తీరుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.